హలో గాయ్స్, ఈరోజు అయితే మరీ సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చింది. అదేంటంటే లోతుగడ్డ అనే గడ్డలో అయితే ఈరోజు నైట్ అయితే క్యాంపింగ్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫాలో అయిపోయి మన సపోర్ట్ చేయండి. ఇలాంటి మరీ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి. ఇంకా గాయ్స్ చూసారు కదా, మనమైతే క్యాంపింగ్ అనుకున్నాం కదా, ఎత్తైన కొండలకి అయితే మేమైతే ప్రయాణించాం. చాలా టైం అయిపోయింది. చూడండి, క్యాంపింగ్ వీడియో కోసం క్యాంపింగ్ టెంట్ పట్టుకున్నాం, అలాగే వాటర్ పట్టుకున్నాము. ఇక్కడికి వెళ్ళే దారిలో అయితే ఈ విధంగా ఉంటుంది. అడవుల మధ్య నడవాలి. మాకు కావాల్సినవన్నీ మేమైతే పట్టుకుని అయితే మేము బయలుదేరాము. చాలా అంటే చాలా టైం అయిపోయింది. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది. చూడండి, మేము వండుకోవడానికి అయితే ఒక కడాయి, ఒక తప్పేలు, వాటర్ ఇవన్నీ తీసుకెళ్తున్నాము. చూడండి, మా ఊరు అయితే అక్కడ ఉన్నారు, వాటర్ క్యాను అలాగే మాకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం తీసుకెళ్తున్నాము. చాలా దూరం వచ్చాము రోడ్డు నుంచి అయితే. చూడండి, ఈ వెళ్ళే దారి అయితే ఈ విధంగా ఉంటుంది. నైట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మేము అక్కడ చూడాలి కొండపైన. ఫ్రెండ్స్ చూడండి, ఎంత అడవి మధ్యలోకి వచ్చాము. ఇంకా ప్రయాణం చాలా ఉంది. ముందర వ్యక్తి మా ఊడైతే ఆ క్యాన్ మోయలేకపోతున్నాడు, అలసిపోతున్నా అంటున్నాడు. ఫ్రెండ్స్, మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళడానికి అయితే కొండల అంచుల నుంచి అయితే ప్రయాణించాల్సి ఉంటుంది. చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడ వెళ్ళాక వాటర్ ఇవన్నీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే 3 గంటలకైతే ఇంట్లో స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే 4-5 అయిపోయింది. అంత దూరం ప్రయాణించాము. ఈ పైకి వచ్చేసరికి అయితే చాలా బాగుంది. చాలా ప్లెయిన్గా ఉంది. ఈ మొత్తం చూడండి, మొత్తం జీడి మొక్కలు. ఈ సమ్మర్ సీజన్లో అయితే మా గిరిజన ప్రాంతాల్లో అంటే చాలా ఎక్కువ పంట అయితే దిగుబడి వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో వర్షం పడింది, దానివల్ల కాస్త పువ్వు అయితే మాడింది. పక్షులను ఎప్పటి నుంచి పెంచుకుంటున్నావు? నేడు నుంచా? ఇవి పెంచుకొని అలాగ ఆహారం మీరే పెడతారు? అడవి జంతువుల్ని చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు. బియ్యం వేస్తారా? బియ్యం ఇంకా రాగులు ఇలాంటివి వేస్తారు వాటికి ఆహారంగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ పెద్ద ఆయన అయితే మా గిరిజన ప్రాంతాల్లో పక్షులను ఎంత ప్రేమగా పెంచుకుంటారో చూడండి. ఆ గూడు అయితే ఎలా చేసి చూడండి. పక్షులు చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. అడవి పక్షులు మా గిరిజన ప్రాంతంలో చాలామంది ఇలాంటి పక్షులు పెంచుకుంటారు. అంటే చాలామంది భ్రమ ఏంటంటే, మా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే మొరటగా ప్రవర్తించి అక్కడ ఉన్న జంతువులు పక్షుల్ని కీలకంగా చంపి తినేస్తుంటారు అంటారు. కానీ అందరూ అలా ఉండరు. ఇలా చూడండి, పక్షులను అయితే పెంచుకుంటారు. చాలా అంటే బాగుంటాయి అన్నమాట. చూడండి, మేమైతే దారి అయితే తెప్పాము. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మేము అనుకున్న ప్లేస్కి అయితే ఆ దారి అయితే తెలియట్లేదు. ఏంటి ఇది మాకు కాదు, ఎక్కడ ఉన్నావు? గడ్డ అనేసి వచ్చాము. ఎక్కడ నుంచి ఎటు వెళ్ళిపోతామో తెలియదు. రోడ్డు మొత్తం ఉన్నావు. ఎక్కడ ఉన్నాము? ఇతను చెమట్లు లేకపోయాడు చూడండి. దారి తప్పిపోయాము చూడు, చెమట్లు. ఏంటి మాకు ఇబ్బంది అర్థం కావట్లేదు. అదేంటి ఇలాగ మరి రిటర్న్ వస్తున్నావు? ఫ్రెండ్స్ చూడైతే మాకైతే ఆల్రెడీ టైం అయిపోయింది. అయినప్పటికీ కూడా అది ఆ ప్లేస్ అనేది మాకు తెలియక మేమైతే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. చాలా దూరం వచ్చాం. మళ్ళీ ఆ దారి అయితే మేము మర్చిపోయాము. ఆ దారికి అయితే ఇప్పుడు మనం చేరుకోవాలి. నిజంగా కొత్త ప్లేసుల్లో వస్తే ఇదొక ఇబ్బంది అండి. కానీ మన సబ్స్క్రైబర్స్ అలాగే చూస్తున్న వ్యూవర్స్ ఏంటంటే ఏదో ఊరి దగ్గర తీసేస్తున్నారు, చాలా సింపుల్గా అనుకుంటారు. కానీ ఇంత కష్టంగా వీడియో చేయాలనేది మాకే తెలుస్తుంది, అలాగే క్రియేటర్స్కి తెలుస్తుంది. దయచేసి మీరు ఇలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అలాగే ఇలా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ మన్యంనాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, ఇంకైతే మనం దగ్గరలో ఉన్నాము. మర్చిపోయాము, వెళ్ళే వే అయితే మేము మర్చిపోయాము అనమాట. చాలా కొండలపైన ఉన్నాం కదా. ఈ కొండలపల్లి కూడా ఇంత ప్లేను. మేమైతే హ్యాపీగా నడిచేస్తున్నాం. కానీ ముందర వ్యక్తి వాటర్ పట్టుకుని కొండపైకి ఎక్కాలంటే నిజంగా చూడండి, అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అక్కడికైతే చేరుకోవాలి. చూడండి, అనుకున్న ప్లేస్కి వచ్చాము. చాలా చీకటి అయిపోయింది నిజంగా. ఇదే లోతుగడ్డ వాటర్ ఫాల్. ఇది మొత్తం ఇక్కడ స్టేజ్ అయిపోతున్నాము. కొండలపైకి చాలా వచ్చాము, చాలా కొండ మీదకి వచ్చాము. ఇక్కడ చూపించు, వచ్చే దారిలో నాకైతే దెబ్బ అయితే తగిలిసింది. చూడండి, ఇదండి చూడండి, ఊతికి బ్లడ్ అయితే వచ్చింది చూడండి. ఈ బ్లడ్ చాలా నిజంగా నాకు అది గొప్ప నొప్పి పెడుతుంది. కానీ మీకోసం అయితే నేను వీడియో చేయాలని ఒక అభిప్రాయంతో అయితే ఇక్కడికి రావడం జరిగింది. చాలా టైం అయిపోయింది. మేము తెచ్చుకున్న లైట్లు లేవు, ఏట్లు లేవు, అగ్గిపెట్టలేదు. ఇప్పుడు ఎలా చేయాలి, ఆ వంటలా చేయాలి, ఎలా తినాలి? ముందుగా మేమైతే అక్కడికి వెళ్ళి
చేపలు ఎండ్రోకులు ఏవైతే పట్టుకుంటాము ఇప్పుడు అక్కడికి వెళ్తాము. ఇప్పుడు ముందుగా టెంట్ వేద్దాం మనం. టెంట్ ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది చూడండి. అయితే వీడియో అయితే క్లారిటీగా ఉండకపోవచ్చు నైట్ టైం కాబట్టి. టెంట్ అయితే రెడీ చేస్తాం, ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాం టెంట్. మా వాళ్ళు అయితే టెంట్ అయితే రెడీ చేసేస్తున్నారు. మా వాళ్ళు టెంట్ రెడీ చేస్తున్నారు చూడండి. టెంట్ వేస్తున్నాం ఇప్పుడు. వేసేది చూడండి. అరటాకులు అయితే తీసుకున్నాము రాత్రి భోజనానికి. వంట అయితే ఆల్రెడీ అయిపోతుంది. ఎప్పుడైతే అరటాకులు అయితే మా భోజనం ఉంటుంది. సరిపోతాయా? సరిపోతాయి. ఓకే పద. ఇప్పుడైతే అరటాకులు తీసుకుని వెళ్ళిపోతున్నాం మేము అనుకున్న ప్లేస్కి. అరటాకులు అయితే చాలా దూరం వచ్చాము నడుచుకొని ఇద్దరమే. మేమైతే రాత్రి ఆ పొయ్యి అయితే రెడీ చేస్తాము. ఏంటో ఇవి ఉల్లిపాయలు టమాటాలు పిస్తండి చూడండి. రాత్రి చేపలు పట్టాము. ఆ వీడియో తీయలేకపోయింది, లైటింగ్ లేదు కదా. చూడండి టమాటాలు ఇవన్నీ పట్టాము. చూడండి మా మామ వయసులో పెద్దడైనా మా మాటకి మన్నించి గౌరవించి మాతో పాటు క్యాంపింగ్కి వచ్చారు. ఆయనే వంట మాస్టర్. మా పక్క ఏరియాలో పెళ్ళిళ్ళ ఫంక్షన్లకు కూడా ఆయనే వంట చేస్తారు. నిజంగా చాలా మంచి వంటలు వండుతారు. ఈరోజు అయితే ఫిష్ అయితే వండుతున్నారు, చూపిస్తాను మొత్తం. ఆ ఫిష్ రెడీ చేసుకున్నాము చేపలకి. ఇతను మా జీవనం. చెప్పు జీవన్. ఇతను మా అనిల్. అనిల్ చెప్పు. పోపులు వేస్తుండే ఆయన. మొత్తం వంట అదిరిపోద్ది నిజంగా. రాత్రి క్యాంపింగ్ దట్టమైన అడవుల మధ్య అయితే ఉన్నాము. ఏంటి అవి పోపులు మరి ఎక్కువ వేయద్దు. చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము తినడానికి రెడీగా ఉన్నాము. చేపల పులుసు చూడండి. వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మేము తినడానికి అయితే రెడీగా ఉన్నాము. మేమైతే రెడీ అయిపోయాము. ఏదో మా అమ్మ అయితే రెడీ వడ్డించడానికి రెడీ అయిపోయాడు. భోజనం అయితే ఫుల్ లైట్లు అయ్యి అందరూ. మామ ఇటు వేసే. చూడండి రెడీ అయిపోయాము. వంట వావ్ చాలా బాగుంది. వేడిగా చాలా బాగుంది. అక్కడే అరిటాకుల భోజనము నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూడండి చేపల పులుసు రాత్రి. చూడండి చేపల పులుసుతో రాత్రి భోజనము నైట్ క్యాంపింగ్ నిజంగా బాగుంటుంది కదా. ముక్క వేసుకుంటూ తింటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. వంట చాలా బాగుంది ఈరోజు. కొండ పైన ఎంత కొండ పైన ఉన్నాం అంటే చాలా కొండ పైన ఉన్నాము నిజంగా. వావ్ సూపర్. మేమైతే చుట్టూ కూర్చొని మధ్యన రైస్ పెట్టాము. మా మామ అయితే అందరికీ వడ్డిస్తుంటే చేపల పులుసు, వైట్ రైస్, చేపలు. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ కొండల మధ్య ఇలాగా నైట్ క్యాంపింగ్ చేసి వండుకొని తింటుంటే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే అబ్బాబ్బాబ్బా, ఇంత ప్రశాంతత ఎక్కడ ఉండదండి. ఏ ప్రపంచంలో ఏ ప్లేస్కి వెళ్ళి ఇంత ప్రశాంతత ఉండదు. అది ఈ క్రెడిట్ అనేది మా మామకి ఇక్కడ ఉన్నటువంటి మా నవీన్కి ఇవ్వాలి. ఎందుకంటే ప్లానింగ్ మొత్తం అవుతుంది. చూడండి ఎలాగుంది బాయ్ ఈరోజు నైట్ జీవన్ ఎలాగుంది? బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఎలాగుంది ఇటు చూడు బాయ్. హీరో సూపర్ ఉంది మా హీరో. బ్రహ్మాండమా? ఓకే సూపర్. మామ ఎలాగుంది నైట్ క్యాంపింగ్? ఇది రాత్రి భోజనం అని అంటారు దీన్ని. ఇదే సమయంలో మేము ఎప్పుడు తీసుకుంటుంటాము. అడవి ప్రాంతంకి వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంది కాబట్టి మరి గత అన్ని ఇబ్బందుల నుంచి ఎదుర్కొని చివరికి ఈ వనభోజనాన్ని స్వీకరిస్తూ భోంచేసి అలాగే మా యొక్క ప్రాంతానికి మేము చేరుకోవడానికి కోసము ఈరోజు మొత్తం ఇక్కడ కదా మామ నైట్ క్యాంపింగ్? రాత్రి అంతా ఇక్కడ మేము ఈరోజు ఏం వండుకున్నాం ఈ ప్రాంతంలోనే పడుకోవడం. ఇక్కడ ఈ పడుకొని ఇక్కడ ఏనుగులు వచ్చే ప్రాంతం ఇటు నుంచి ఇక్కడే ఇటువంటి ఏనుగుల ప్రాంతం ఇది అంతా ఇరుగుబంట్లు. అయినా మరి ఇక్కడ మేము తప్పకుండా స్టే అవ్వచ్చు. ఇక్కడ అంతా ఇది చేపల పులుసు చేసుకుని ఉన్నాము. అక్కడే ఆ గుట్టల్లో దొరికినటువంటి ఒక చేపల పులుసుని అలా ఒక పులుసులా చేసుకుని చక్కగా మేము వనభోజనాన్ని ఇప్పుడు ప్రారంభించి కొద్దిగా తింటున్నాము. ఓకే మామ. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, మామ చెప్పిన మాటలు నిజంగా నాకు చాలా బాగా నచ్చింది.
కొండల మధ్య అడవిలో దొరికినటువంటి గడ్డలు దొరికినటువంటి ఆ చేపల్ని పట్టుకుని పులుసు తినడం అంటే నిజంగా అబ్బబ్బబ్బబ్బా చాలా బాగుంది.